హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ మా నిండు వందనాలు. మార్గం గుండా మన సహోదరి మనలో వస్తున్నారు కాబట్టి వారందరూ కూడా జాగ్రత్తగా దేవుని సన్నిధికి చేరాలని, అందరం కలిసి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధించాలని మనము ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో మన కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 ప్రేమగల నాయన, పరమ తండ్రి, రాజా, రక్షక, ఆదరణకర్త, మీకే ఎనలేని స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం మా ప్రభు. ఇదిగో నీ పాదాల చెంత వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ మహిమలో మమ్మల్ని నిలవబెట్టిన మా తండ్రి, నీ సన్నిధిలో నిలవబడిన మేము మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మాకు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, శోధిస్తున్న ప్రతి బలహీనతను, ప్రతి కీడును, రాజా, ప్రతి అనవసరమైన తలంపులను మా నుండి మీరు తొలగించి, ఇదిగో పూర్ణాత్మ శక్తితో నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. రాజా, ఏది కూడా ప్రభా నిన్ను మహిమపరచడానికి అడ్డుగా రాకుండా మీరే కంచెను వేయండి తండ్రి. నీ కృపలో భద్రపరచండి అయినా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నీ మహిమను మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఎవరైతే ఇంకా మార్గం గుండా ఉన్నారో వారందరినీ సకాలంలో మీరు నడిపించండి అయ్యా. రాజా, వాహనడుతున్న బిడ్డలకు మీరు తోడుంచండి. మీ కంచెను వేయండి తండ్రి ప్రభా, నీకు స్తోత్రములు. పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డని ప్రభా నీ మహిమలో భద్రపరచండి, ఆశీర్వదించండి ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. రాజా, నీ మహిమ చేత ప్రతి బిడ్డను మీరు భద్రపరచండి, మీ ఆత్మ చేత నింపి భద్రపరచండి అయ్యా, నీకు స్తోత్రములు. రాజా, రాజా, నీకు స్తోత్రం. ఆరాధన అంతటి మీ చేతికి అప్పగిస్తున్నాం నాయన. రాజా, మాలో మీ ఆత్మను నింపి రాజా నీ మహిమను కొనియాడటకు మాకు సహాయం దయచేయండి. నడిపిస్తున్న బిడ్డలకు మీరు తోడే ఉండండి. రాజా, సాక్ష్యంలోను, కీర్తనలోను, వాక్యంలోను మీరుండి మమ్మల్ని బలపరచండి తండ్రి, నీకు స్తోత్రములు. రాజా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. నిలబడుచుండగా శక్తిని, బలమును మీరు దయచేయండి. ఆత్మ చేత మీరు నింపి భద్రపరచండి. మహిమలో ప్రతి ఒక్కరిని ప్రభా మీరే ఆదుకొని ప్రభా. రాజా, మీ ఘనతను ప్రభా ప్రచురించి కృపను మీరు దయచేయండి. రాజా, ఎంతో కృపను దయచేశారయ్యా. ఇదిగో సజీవ లెక్కలో ఉన్నామంటే నీకు అది నీ కృప మాత్రమే తండ్రి. ఎన్నో రాజా ఇబ్బందుల నుంచి, ఇక్కడి నుంచి మమ్మల్ని తప్పిస్తున్న మా తండ్రి, మీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా యేసయ్యా, నీకు వందనాలు. ఇదిగో నీ మహిమ చేత నింపి మమ్మల్ని భద్రపరచమని, ఆరాధన అంతట్లో మీరే ఆధిక్యత వహించి ప్రభా, ఘనంగాను ప్రభా రాజా ఫలభరితంగా మీరే నడిపించి మమ్మల్ని స్థిరపరచమని, ఆశీర్వదించమని, అది త్వరలో రానైనా యేసయ్య నామమున వేడుకొచ్చిన మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి కీర్తనల ద్వారా, పాటల ద్వారా దేవుని నామాన్ని మనం మహిమపరుస్తూ స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఉజ్జీవంగా చప్పట్లు కొడుతూ, అన్ని తెలిసిన పాటలే కాబట్టి దేవుని నామాన్ని ఘనంగా మనం ఆరాధిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. పాపం
జయించెడి నామం పాప పిశాచిని తరిమెడి నామం పాప పిశాచిని తరిమెడి నామం యేసయ్య నామం స్తుతిగల నామం సాటిలేని నామం మధుర నామం మన యేసయ్య నామం స్తుతిగల నామం సాటిలేని నామం మధుర నామం మధురం మధురం యేసయ్య నామం మధురం మధురం యేసయ్య నామం జీవము నీచును యేసయ్య నామం జీవము నీచును యేసయ్య నామం యేసయ్య నామం స్తుతిగల నామం సాటిలేని నామం మధుర నామం మన యేసయ్య నామం స్తుతిగల నామం సాటిలేని నామం మధుర నామం హల్లెలూయా 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 స్తోత్రం 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 తండ్రి హల్లెలూయా 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 అమ్మా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం తండ్రి అయిపోయిందా స్తోత్రం తండ్రి ప్రైజ్ రెండవ పాటగా అతి పరిశుద్ధుల స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించును అనే పాట ద్వారా దేవుని ఆరాధిద్దాం హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను
హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. బ్లూటూత్ స్తోత్రం నాయన. సే థర్డ్ సాంగ్. మూడో పాటగా అద్వితీయుడా నన్నేలు దైవమా అనే పాట ద్వారా అందరూ జీవంగా ఆరాధిద్దాం. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. అద్వితీయుడా నన్నేలు దైవమా. ఆమేన్. హల్లెలూయా. వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యములను.
మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడూ. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడూ. కలనైన తలంచలేదే నీలోని సౌభాగ్యము, వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను. నీ సాటి లేరులలో అద్వితీయుడా, మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడూ. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ప్రైజ్ ప్రైజ్. అందరూ కలిసి బిగ్గరగా దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. స్థిరపరచు
ఏంటి Thank you, Lord. Hallelujah. Thank you, Jesus. Hallelujah. స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభా నీకు వందనాలు తండ్రి ప్రభా యేసయ్యా. అందరూ ఆరాధన చేసుకుందామండి. చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా నీకు వేలాది కోట్లాది స్తోత్రాలయ్యా. మహోన్నతుడానికి వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆయన ఆరాధిస్తాం. ఆయన సమయం ఇది కనుక హల్లెలూయా. ఆయన సమయం ఇది కనుక ఆయన ఆరాధిద్దామండి. ఆమేన్ 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 ఆమేన్. స్థితిని మార్చాడు కాబట్టి, కథను మార్చాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నామండి. ఆమేన్. yes lord yes lord yes lord yes lord. దేవుని ఆరాధిద్దాము. ఏ పాటి వారము మనం తండ్రి, ఏ పాటి వారమయ్యా అనుకున్నాను తండ్రి. మా కథలను మొత్తం మార్చేసావు తండ్రి. మా జీవితాలన్నీ మార్చేసావయ్యా. మరోగా మార్చిన తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. మన గతిని మన స్థితిని తలంచుకున్నామండి. మన స్థితి తలంచుకున్నామండి. ఇదివరకు ఎలా ఉండేవాళ్ళం, మన జీవితాలు ఏంటి తండ్రి పెంట కుప్పల నుంచి లేవనెత్తాడు కదండి. ఆయన ఆరాధిద్దామండి. ఆయన ఆరాధిద్దాము. నోరు తెరిచి ఆయన ఆరాధిద్దాము నా తండ్రి. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి నోరు తెరిచి ఆరాధిద్దామండి. హృదయాలను తెరిచి ఆరాధిద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోలేమయ్యా. మా జీవితాన్ని స్థిరపరచావు తండ్రి. స్థిరపరచావయ్యా. ఏమి ఇచ్చి రుణం తీర్చలేము తండ్రి. ఈనాటి మా స్థితి అయ్యా, మా స్థితులను తలంచుకుంటానికి ప్రభా ఏమి ఇచ్చి రుణం తీర్చలేము తండ్రి. ఆయన ఆరాధిద్దామండి. ఆయనకి మనం ఇవ్వాల్సింది ఒకటి ఆరాధన తప్ప మరి ఏమి ఇవ్వలేము. ఆయన ఆరాధిద్దాం. చేతులు పైకెట్టి హృదయాలతో నీ స్థితి ఏంటో నీకే తెలుసు. నీవెంత స్థితిలో నుంచి ఈ స్థాయికి వచ్చావు నీకు మాత్రమే తెలుసు. ఆయన మహిమను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన కార్యాలను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నీ స్థితి ఏంటో నీకు మాత్రమే తెలుసు. ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు నీ వెంట ఉన్నాయి కదండి. ఏనాడు చేయబడని దేవుడు, ఏనాడు వెనుక తిరగని దేవుడు. ఎవరైనా ప్రభువా స్తోత్రం స్తోత్రం. అందరూ ఆరాధించండి ప్రభువా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, మన మధ్యలో ఎంతో మంది లేరు. మనము ఇలా స్తుతిస్తున్నామంటే ఆయన కృప వల్లే, ఆయన మహిమ వల్లే. ఆయన ఆరాధిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. నీకు సాధ్యమైనది ఏది లేదయ్యా. ప్రభువా మమ్మల్ని ఆవరిస్తావు తండ్రి. ప్రేమ మహిళానికి వందనాలు తండ్రి. ఎంత కృపామయుడు తండ్రి. మా కోసం చేశావయ్యా. మా తండ్రి మా కోసం చేయలేదు. మా తండ్రి మా కోసం చేయలేదు. నీవు మా కోసం రక్తం కాల్చావు. నీవు శ్రమ పడ్డావు నా తండ్రి. మా జీవితం కోసం కదయ్యా. ఇదిగో మా స్థితిగతులను మార్చావు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా ఇది ఆశ్చర్యం ఏది జరుగుతున్నాయినా ప్రభువా. ఇదిగో నీ ఆజ్ఞలను ప్రభువా నీ చిత్తమును జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నా కారణించినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఎంతో మంది రోజు చూడలేకపోతున్నారండి. శాంతి లేక మనశ్శాంతి లేక ఎంతో మంది కుమ్మరిపోతున్నారు. ఈ సమయాన్ని ఇచ్చానంటే అది నీ కోసమే, కేవలం నీ కోసం ఈ సమయం. ఆయనతో మాట్లాడదామండి. ఆయనతో మాట్లాడదాం. ఆయన సమయానికి ఇవ్వమండి. మనం దోచుకునే వారు కాదు. ప్రభువా నీకు స్తోత్రం. ఏమి క్షుద్రం అయితే తీర్చలేము ప్రభువా. అందరికీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నోరు విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నీకు థాంక్స్ యేసయ్యా. మంచి జీవితం ఇచ్చినందుకు, నాకు ఈ శాంతిని ఇచ్చినందుకు నీకు థాంక్స్ యేసయ్యా. ఎంత సమయాన్ని నీ కోసం నా కోసం ఇస్తున్నాడండి. ఎంత సమయం ప్రభువా నీ చిత్తము లేదు ఏది జరగదు. ప్రభువా మా జీవితాలలో నీకున్నావు నా తండ్రి. ప్రభువా వినికిర్తి హృదయాన్ని ఆరాధిస్తున్నారు. ఆయనతో మాట్లాడతామండి. ఆయనకి స్వరాన్ని వింటామండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ కృతజ్ఞత స్తోత్రాలయ్యా. నీ కృతజ్ఞత స్తోత్రాలయ్యా. ఏమి చివరం తెచ్చలేమయ్యా. ఈ సమయాన్ని బట్టి చివరం తెచ్చలేము మా తండ్రి. మా స్థితిగతులను మార్చావయ్యా. మమ్మల్ని ఆవరిస్తావు నా తండ్రి. ఏ స్థితి నుంచి మమ్మల్ని ఆవరిస్తావు మాకు మాత్రమే తెలుసు. నీవెరిగి ఉన్నావు. ప్రతి హృదయం నీవెరిగి ఉన్నావు. ఎన్ని కష్టాలు దాటుకుని వచ్చామండి. ఆయన కృప
వల్లే కదా, ఆయన దయ వల్లే కదా, ఆయనను ఆరాధిద్దామండి. నీ జీవితం ఆయనకి అర్పిద్దామండి. ఈరోజు మాట్లాడదాం ఆయనతో, ఆయనను స్తుతిద్దాము, కృతజ్ఞత కలిగిన వారమై ఉందాం. మౌనముగా ఉండకండి. ఆయనను ఆరాధించే వారిగా మనల్ని పెంచాడు, ఆయన ఆరాధించే వారిగా మనల్ని హెచ్చించాడు. మన నోరు తెరిచి ఆరాధిద్దామండి. స్తోత్రాలు 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 స్తోత్రాలు. మీకు ఆరాధించడం రాకపోతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయనకి ఎంతో ఇష్టమైన ఆరాధన, ఆయనకి ఎంతో ఇష్టమైన స్తుతి నైవేద్యము. ప్రభువా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీ కృతజ్ఞత స్తోత్రాలయ్యా, నీ కృతజ్ఞత స్తోత్రాలయ్యా. ఇంతవరకు మా కోసం తండ్రి నీకు కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రతి బాధ ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయనకి తెలియనట్టు ఏం లేదు, ఆయనకి తెలియనట్టు ఆలోచన లేదు. ప్రభువా ప్రతి కష్టం నీవు చూసేవాడవు. ప్రభువా ఏది స్తోత్రం 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 ఆయన ఆరాధిద్దామండి. స్తోత్రం ప్రభువా స్తోత్రాలు సహాయం చేసుకున్నందుకు నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నీ కథని కలిగినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఆయనకు హృదయపూర్వక ఆరాధిద్దామండి. ఆయనను జ్ఞాపకం చేసుకుందాం, మన కష్టాలను జ్ఞాపకం చేసుకుందాం. ఇటువంటి కీడు లేనప్పుడు, మనం వేసుకోవడానికి పట్టినప్పుడు ఉన్నత స్థితికి ఇచ్చాడే. ఆయనను ఆరాధిద్దాం, ఆయనను మరువద్దాం, ఆయనను ఆరాధిద్దాం, ఆయనతో మాట్లాడదాం. ఈరోజు నీకు స్తోత్రాలు స్తోత్రాలు, నీకు కృతజ్ఞత స్తోత్రాలయ్యా, నీకు పాదాభివందనాలయ్యా, నీకు వందనాలు. ఎంత కృపామయుడు దయామయుడు నా తండ్రి, ఎంత ప్రేమ చూపేవయ్యా. ఏమి ఇవ్వలేదంటే ఆయనకు మనం, మనకేమి ఇవ్వకపోయినా ఆయన రక్తాన్ని మనకి ఇచ్చాడు. ఆయన జీవితాన్ని మన కోసం త్యాగం చేశాడు. ఎంత గొప్ప దేవుడవయ్యా. నీ ప్రేమ మరువలేనిది, నీ ప్రేమ మరువలేనిదయ్యా. ఆయన ఆరాధిద్దామండి. ఈరోజు ఆయనకి ఏమిటంటే ఆయన జీవితం, ఆయన మహిమతో ఎంచక జీవించు. కానీ నీ పాపం నా పాపం కోసం ఎలా మరణించాడు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ పాటి మా జీవితాలు నా తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవయ్యా. నీకు వందనాలు. ఎంత కృపనిచ్చావు తండ్రి, ఎంత కృపనిచ్చావు నా తండ్రి. ఏమి చూడండి శ్రమయ్యా నా తండ్రి, నా గొప్ప దేవా. ఆయనను అడుగుదామండి. ఇంతటి సమయం ఎవరికి లేదు కానీ నీకు నాకు మాత్రమే ఇచ్చాడు. ఆయన ఆరాధిద్దామండి. ఎంత ప్రేమమైన, ఎంత కృపమైన కలిగి ఉన్నామో ఈరోజు నోరు తెరిచి అడుగుతామండి. కృతజ్ఞతాస్తుతులు ఆరాధిద్దామండి. నా గొప్ప దేవా నీకు వందనాలు నా తండ్రి, మహిమతో ఉన్న దేవా నీకు వందనాలు. ఆయన పరిశుద్ధతకి మాత్రం తక్కువనండి, ఆయన పరిశుద్ధకి మాత్రం సరిపడి జీవితాలు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాం నా తండ్రి. నీ వద్దకు రమ్మన్నావు, ఏ పాపము చేసినను నీ వద్దకు రమ్మన్నావు నా తండ్రి. మా పాపాలను కడిగి వేసి పరిశుద్ధులకు మార్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఆయనకు ఆరాధిద్దామండి. ఆయన కృతజ్ఞతాస్తుతులు తీరుతాం తండ్రి. నా గొప్ప దేవా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఏమి ఇవ్వలేమండి, ఆయనకి ఆరాధన తప్పేమి ఇవ్వలేము. అందరి దేవుని ఆరాధిద్దామండి. నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. థ్యాంక్స్ ఇంతవరకు ఆయుష్నిచ్చావు, థ్యాంక్స్ ఇంతవరకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, థ్యాంక్స్ ఇంతవరకు శాంతిగా మాకు నిద్రకిచ్చావు. ఇదిగో ఆరాధిస్తున్నామంటే నీ దయ వల్లే, నీ కృప వల్లే ప్రభువా. ఆయన కృతజ్ఞతలై ఉన్నాము. మేమే పాటి వారు నా తండ్రి, ప్రార్థించడానికి ఆరాధించడానికి యోగ్యము కామయ్యా. మా జీవితాలు ఏంటో నీకు మాత్రమే తెలుసు ప్రభువా. నిన్ను ఎరిగి ఉన్నాము, ప్రతి హృదయం ఎరిగి ఉన్నామయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్తోత్రము, నీకు స్తోత్రాలయ్యా. మాతో మాట్లాడండి నా తండ్రి. ఇదిగో ఇది ఆరాధన ఎవరైతే నీతో మాట్లాడుతున్నారో నీకు మాత్రమే తెలుసు. వారికి ఆదరణ దయచేయండి నా తండ్రి. ఎవరైతే కష్టాలు ఉన్నారో ఇదిగో ఆయన చెప్తున్నాడు, ఆయన మాత్రమే తీర్చగలడు నీ బాధ. ఆయన సాధ్యమైనదేమీ లేదు. ఆయన మీద భారం అంతయు మోపి ఆయనను ప్రార్థిస్తామండి. నీకు స్తోత్రం ప్రభువా. ఎంతమంది కష్టాలు నేను ఎరిగి ఉన్నాము, ప్రతి సమస్య నీకు తెలుసు ప్రభువా. ఏ సమయంలో ఏది తీర్చగలదు నీకు సమస్యను ఎరిగి ఉన్నావు నా తండ్రి. వాళ్ళ జీవితాల్లో నీవు మాట్లాడండి అయ్యా. ఇదిగో మార్గము తొలగిపోయి నడుస్తున్నామేమో, నీ మార్గంలో నడిపించండి అయ్యా. నీకు స్తోత్రం తండ్రి. గొప్ప దేవా నీకు స్తోత్రం తండ్రి. మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరిని చూడండి. ఈ రోజు నీ వాక్యంతో మాతో మాట్లాడుతున్నా తండ్రి. ప్రభా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క విషయాలు ప్రభా ఇదిగో మీరు విడిచిపెట్టి వారు కాక
పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించిన క్వైర్ టీమ్కి అలాగే ఆరాధించిన ప్రెస్కల్ సిస్టర్కి దేవుని పేరు వందనాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు కీర్తనల ధ్యానం కొరకు అశ్విని సిస్టర్ వచ్చి కీర్తన ధ్యానం నడిపించాల్సిందిగా దేవుని మనం చేస్తాం. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన అందరికీ నా కన్నులు వందనాలు. కీర్తనలు 74వ కీర్తన 1 నుంచి 11 వరకు. దేవా, నీవు నిత్యము మమ్మల్ని విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? శత్రువులు పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడి చేసి ఉన్నారు. నిత్యము పాడేయుండు చోట్లకు విజయము చేయము. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డన్ల నెత్తినట్లుగా వారు కనబడదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామ మందిరమును నేలపడగొట్టి పరచుదురు. సూచక్రియలు మాకు కనబడుట లేదు, ఇకను ప్రవక్తయు లేకపోయేను. ఇది ఎంతకాలము జరుగునో దాన్ని నెరిగిన వాడు మాలో ఎవడనూ లేడు. నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీ వెనుకకు ముడుచుకొని ఉన్నావు. నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయుము. ఆమేన్. వాక్య ధ్యానం చేసిన అశ్విని సిస్టర్కి దేవుని పేరు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూర్చున్నట్లయితే సాక్ష్యాలు ఉన్నవారు మనకు వచ్చి తమ సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా దేవుని పేరు మనం చేస్తున్నాం. కూడా వచ్చిన మీ అందరికీ నా కన్నులు వందనాలు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రకటన 12:11. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మన దేవుని కృపను బట్టి స్వరాజు బాగానే ఇంటికి చేరుకున్నారు క్షేమంగా. దేవుని కృప. మరి వెళ్ళిన నెక్స్ట్ డేనే చిన్నాన్న గురించి మీకు తెలిసి యాక్సిడెంట్ అయింది, తను కోమాలు ఉన్నారని చెప్పాను. అనుకోకుండా తన పరిస్థితి బాగాలేక చనిపోయారు. రోజు ప్రార్థన చేస్తున్నాను, దేవా ఏదైనా నీ చిత్తమే, మమ్మల్ని పుట్టించిన వాడు నీవే, తీసుకున్నా నీవే అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. ఒకటే బాధ ఏంటి అంటే, వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోలేకపోయినారు. అదొకటి బాధగా ఉంది. కాకపోతే మా చిన్ననైతే ఎవరికి ఎప్పుడు ఒక్క విషయంలో కూడా స్వార్థంగా లేరు. బ్రతికిన రోజులు బాగానే బతికిలు, అందరూ మంచిగా కోరుకున్నారు. కానీ చివరికి చిన్న గాయం వల్ల ఇంత పెద్ద నష్టం జరుగుతుందని అనుకోలే. తన ఆత్మకు శాంతించాలని మీరు ప్రార్థించండి, ఆ కుటుంబానికి ధైర్యం ఉండాలని కూడా ప్రార్థించండి. ఇంకా నాన్న విషయంలో కూడా కీమో కంటిన్యూగా తీసుకుంటున్నారు. మధ్యలో వెళ్ళే ముందు నేను వెళ్ళను ఇక్కడికి స్టాప్ చేస్తాను అని చెప్తాను. మళ్ళీ వెళ్ళే రోజు కంపల్సరీ వెళ్ళొస్తున్నారు. ఈ 4 కీమోస్ అయిపోయినాయి. దేవుని కృపను బట్టి మరి ఏ సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు, ఇప్పటికైతే ఆరోగ్యంగా ఉన్నారు. నిజంగా అది దేవుని కృప అనుకోవాలి. అంటే కీమో స్టార్ట్ చేస్తే ఏమైపోతుందో నా పరిస్థితి, నేను ఉంటానో ఏదో అనుకొని భయపడుతున్నాడు. కానీ అసలు మీ అందరి ప్రార్థన వల్ల
దేవుని కృపను బట్టి తనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు, తన ఆరోగ్యంగా ఉన్నాడు. మీ అందరికీ ధన్యవాదాలు. నిజంగా ఇంకా నా ఆరోగ్యం గురించి కూడా మీరు ప్రార్థించండి. స్వరాజ్ వెళ్ళే రోజే అనుకోకుండా నేను రోజు సిక్ లీవ్ పెట్టుకున్నాను. అంతకుముందు రోజే నాకు బీపీ బాగా డౌన్ అయిపోయింది. ట్రీట్మెంట్ తీసుకొని సైలెన్స్ పెట్టేసుకొని వచ్చి సిక్ లీవ్ పెట్టుకున్నాను. ఆ రోజు తను వెళ్తానని చెప్పేసి మళ్ళీ పొద్దున్న లేచి అంతా బాగానే చేసుకున్నాను. మధ్యాహ్నం సడన్గా ఫుల్ స్టమక్ పెయిన్ వచ్చింది. అసలు కూర్చోలేకుండా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ వెళ్తానని చెప్పారు. నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను. ఇంకా తినేసి కూర్చున్నా. నాకు అసలు కదలడానికి రావట్లే. మళ్ళీ అక్కడ ఇంటి దగ్గర ఒక అన్న ఉంటారు. అన్నకు ఫోన్ చేసి సరస్కి చెప్తే టెన్షన్ పడతారని చెప్పి వెళ్తున్నాడు ఇంటికని. తను చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి ఇట్లా అని చెప్తే మరి ఒకసారి స్కాన్ చేద్దాం, చాలా పెయిన్ అంటున్నావు కదా అని చెప్పి స్కాన్ చేశారు. ప్రార్థన చేసుకొని వెళ్ళాను. బిడ్డ బాగుండాలి, ఏ ప్రమాదం లేకుండా అని చెప్పేసి. బిడ్డ అంతా క్షేమంగా ఉంది, ఏం పర్వాలేదు. ఏ గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకుంటున్నాము, కాకపోతే నీకైతే ఏం ప్రమాదం లేదు అని చెప్పేసి డాక్టర్లు మెడిసిన్ ఇచ్చి పంపించారు. దేవునికి స్తోత్రం. కొంచెం అనీజీగా ఉంటుంది ఈ మధ్యలో, ఈ వీక్ అంతా. నా ఆరోగ్యం గురించి కూడా మీరు ప్రార్థించండి. ఇంకా నాన్న ఆరోగ్యం గురించి కూడా ప్రార్థించండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తాను. ఇంత చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించు. దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. కూడా వచ్చిన అందరికీ నా వందనాలండి. అయితే లాస్ట్ వీక్ చెప్పాను ఇల్లు కట్టుకోవడానికి మీరు అందరూ ప్రే చేయమని చెప్పాను. యాక్చువల్లీ 2 స్థలాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే ముందు మాకు ఒకటి కూడా లేకపోయేది. కానీ దేవుని మహాకృపను బట్టి మేము 2 స్థలాలు కొనుక్కున్నాము. ఆ పాత దాంట్లోనే మేము కొంచెం పైన అంటే ఇల్లులా కాకుండా కొంచెం కట్టేసి ఉంచి మాకున్నవన్నీ అందులో పెట్టుకుందాము, రెంట్కి ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి ఒక చిన్న ఆలోచనతో మేము ఆలోచిస్తున్నాము. కాకపోతే దేవుడు యెషయా 58:12 అధ్యాయం నుంచి అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదు అని నన్ను వచ్చిందండి. ఆ తర్వాత రోజు అక్కడ పని మొదలు పెట్టారు. దేవుడు అంటే ఆయన ఎలా అయినా, మనకి నిజంగా ఆశ ఉంటే కనుక దేవుడు ఎలా అయినా మాట్లాడతారు. వాగ్దానాల ద్వారా ఆయన మనకి ముందుగానే అన్నీ చెప్తూ ఉంటారు, కానీ మనం గ్రహించుకునే స్థితిలో ఉండాలి. అక్కడ ఇంటి పని జరుగుతుంది. మీరు అందరూ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకున్నందుకు దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. చెప్పబడిన సాక్ష్యాల గురించి మీరు అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అశ్విన్ అక్క సిస్టర్ గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా కుటుంబం గురించి, సంఘంలో ప్రతి ఒక్క కుటుంబం గురించి మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వాక్య పరిచర్య కొరకు ఫస్ట్ శాస్త్రంగా రావాల్సిందిగా దేవుని పేరట మనం చేస్తాం. హల్లెలూయా. ఎప్పుడైనా నాకు దివ్య ముందు చెప్పాలి, అప్పుడే కొంచెం ఎనర్జీ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఈ రోజు మనం బతికున్నాము అని సంతోషం ఉంది? హల్లెలూయా. మన చుట్టూ జరిగే సంఘటనలు మనకు తెలుసు. ఆ ప్రమాదాల నుంచి దేవుడు మనం తప్పిస్తున్నాడు. నిజంగా ఎంత కూడా గాయం తగలకుండా, ఆ ఊబి కూడా మన మీద పడకుండా దేవుడు ఎంతగా మనల్ని కాచి కాపాడుతున్నాడు కదండి. ఆమేన్. దేవుని మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మన దేవుడు చాలా గొప్పవాడండి. ఆయనకి ఎన్ని మార్లు స్తుతులు చెల్లించినా అది చాలదు, ఎన్నిసార్లు ఆయన గణపరిచినా అది చాలదు. నిజంగా దేవుని కార్యాలు అట్టి గొప్పవి. ఇప్పుడు బిడ్డలు చెప్పిన సాక్ష్యాలు కూడా మీరు విన్నారు. వారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మనము ప్రార్థన చేయగా దేవుడు తప్పక జవాబునిచ్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఇంకో విన్నపం కూడా మన మనసులో వచ్చింది. వివాహం జరగవలసిన బిడ్డలు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు.
వారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మొదట వారి రక్షణలో స్థిరపడాలి. రెండవదిగా వైవాహిక జీవితంలో ఆయన ఏర్పాటులో ఆ పరిశుద్ధతలో ఆ కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్. అయ్యగారు కూడా చాలాసార్లు చెప్తాను, కుటుంబం అనేది ఒక మందిరం లాంటిది. ఆ ఏర్పాట్లో ఉన్న వాళ్ళు దేవుని చేత దీవింపబడతారు. ఆమేన్. ఆ ఇదిగా సిద్ధపాటులో ఉన్న బిడ్డలందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎవరి బిడ్డల కొరకు దేవుడు ఒక మంచి కుటుంబాన్ని, ఒక మంచి సహకారిని వారికి దయచేయాలని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామ మహిమ కలుగును గాక. మనము సమయం వృధా చేయకుండా వాక్యంలోనికి వెళదాము. మనము చాలా మార్లు మన జీవితంలో వచ్చే ఒడిదొడుకుల వల్ల ఏం చేస్తామంటే నిరుత్సాహపడి మన కోరికలు ఒకటి ఆశపడతాము, అది జరగబోతూ మనం ఏం పడతాం, వెంటనే నిరుత్సాహపడిపోయి దేవునికి దూరముగా వెళ్ళడమో, లేకపోతే ఆయన దూషించడమో, లేకపోతే వ్యతిరేకమైన కార్యాలను మనం చేయడం మొదలు పెడతాం. కానీ ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిగతిలో ఉన్నా, నీ భారం ఎంత గొప్పదైనా నా దగ్గరికి రా. నా దగ్గరికి వచ్చిన వారికి సమస్త ప్రజలకు ఆయన ఏమిస్తానన్నాడు? ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి వెనక తీసుకునే దేవుడు కాదు. ఆయన చేస్తాను అంటే తప్పక నెరవేర్చే శక్తి గల దేవుడు. ఎక్కడ తప్పిపోద్ది అంటే మన వల్ల తప్పిపోతుంది. ఎప్పుడైతే మనము ఆయన ఇచ్చిన దాన్ని నమ్మకుండా, విశ్వసించకుండా దాని నుంచి దూరం అవుతామో, మనం ఏమవుతామంటే నిరాశకి, నిస్పృహకి లోను పడిపోతాం. దాంట్లో మనం ఏం చిక్కుపడిపోతాం, దాని నుంచి దూరంగా మనము రాలేము. ఇలాగ మేము గమనిస్తున్నప్పుడు, వాక్య ధ్యానం నేను చేస్తున్నప్పుడు, మొన్న జరిగిన సంఘటన మీదగా సరిగ్గా దేవుడు కాపాడాడు కదా అని చెప్పేసి ఆ విషయం మీద, రక్షణ విషయంలోనూ మన కాపాడే విషయం నేను మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఆయన చిత్తం వేరు కదా, ఆయన ఆలోచనలు వేరు. ఆయన ఏం చూపించారంటే, ఇప్పుడు మనం ఏ దినాల్లో ఉన్నాం? చివరి దినాల్లో ఉన్నాం. రాకడ ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. ఎందుకంటే సమస్త సూచనలు అదేంటో ర్యాపిడ్ ఫైర్ వెళ్తున్నట్టు టక్ టక్ ఒకటి తర్వాత జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఆగకుండా జరుగుతున్నాయి. వరదలే కానీ, వడగడలే కానీ, ఎక్కడ చూసినా కూడా మరణహోమం, ఎక్కడ చూసినా కూడా ప్రాణాపాయమే. ఇలా ఉన్న స్థితిలో మనము భయపడుతున్నాము, అన్ని చేస్తున్నాము, కానీ ఒకటి మర్చిపోతున్నాము. ఎవరైతే ఆయనలో నిలకడగా నిలబడుతున్నారో, ఎవరైతే ఆయన విశ్వాసంలో స్థిరపడుతున్నారో, ఎవరైతే ఇన్ని జరిగినా ఇదిగో వాక్యంలో ఆయన సెలవిచ్చిన రీతిగా తన బిడ్డలకు ఒక స్వర్ణ రాజ్యంలో ఆయన సిద్ధపరిచి ఉన్నారో, దానికి మేము వెళతాము అని నమ్మి కలిగిన వాళ్ళకి ఏ భయం లేదు. హల్లెలూయా. ఏది ఎప్పుడు వచ్చినా దేవునికి స్తోత్రం. ఆ సిద్ధపాటులో మనం ఉన్నామా? ఆ సిద్ధపాటులో మనం ఉండాలంటే ఫస్ట్ ఏం కావాలి? ఇప్పుడు ఉన్న కరెంట్ సిచ్యువేషన్ ఎక్కడ చూసినా ఏది తీసినా డిసప్పాయింట్మెంటే. మనం ఒకటి ఆశపడతాం, అది జరగదు. ఇప్పుడు ఎవరు తీసుకున్నా ఆ డిసప్పాయింట్మెంట్లో చాలా మంది ఎన్నో తప్పిదాలు చేస్తున్నారు. కానీ ఇలా చూస్తున్నప్పుడు ఒక వ్యక్తిని దేవుడు చూపించాడు. ఆ స్త్రీ ఏం చేసిందంటే, తన జీవితం నిజంగా చాలా బాధాకరమైన స్థితి అయినా కూడా, ఆ నిరాశలో కూడా తన కోరుకుని జరగకపోయినా తను తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే దేవుని కనపరిచింది. ఆ స్త్రీ ఎవరంటే లేయా. లేయా ఎంతమంది తెలుసు? హల్లెలూయా, వెరీ గుడ్, ప్రైజ్ గాడ్. లేయా యాకోబు యొక్క మొదటి భార్య. యాకోబు ఆశపడి ప్రేమించింది ఎవరిని? రాహేలుని. రాహేలు అందగత్తె, చాలా సౌందర్యంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. చూడగానే యాకోబుకి ఆశ కలిగింది. తను ప్రేమించాడు, మామూలుగా కాదు, తనంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమించాడు. కానీ లేయా విషయంలోకి వచ్చేసరికి ఏమైందంటే, తనకి చూపు మాంద్యం ఉంది, కొంచెం చూడడానికి అంత అట్రాక్టివ్గా కనపడదు. తన డ్రెస్సింగ్ కూడా పెద్దగా అంతకేం బాగోదు. సో పెళ్లి జరగడం అనేది ఎలాగుందంటే ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది లాభానికి. ఏమైంది? దీనికి ఇంకా పెళ్లి జరగదేమో నా బిడ్డకే అని ఇదిలో ఉన్నప్పుడు, యాకోబు ఏదైతే ఇష్టపడి రాహేలుని చేసుకుంటాను, ముందుండి 7 సంవత్సరాలు నీ కోసం చేస్తాను అవన్నీ చేసి ఎలాగో ఒక ఉప్పుదల్లోకి వచ్చి, తండ్రి కదా ఇంకా నా పిల్లకి వేరే ఎవరు దారి ఇది ఉండదు, ఎలాగైనా దీన్ని పెళ్లి చేసేయాలని చెప్పేసి మోసపుచ్చి యాకోబుకి ఏం చేశారంటే లేయాతో ఫస్ట్ పెళ్లి చేసేస్తారు. తనకే తెలియదు లేయాని చేసుకుంటున్నాను నేను. ఇలా జరుగుతున్నప్పుడు లేయా విషయంలో మనం చూసినప్పుడు 3 కార్యాలు తన నిధిలో కనబడతాయి.
ఒకటి కోరిక, ఆశ, రెండోది నిరుత్సాహం, మూడోది నిర్ణయం. ఎటువంటి నిర్ణయం తను తీసుకుంది, ఈ విషయాన్ని మనం ధ్యానిద్దాం. మొదటగా చూసినప్పుడు కోరిక. మనిషి అన్న వారికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ, ఏదో కోరిక, ఏదో సాధించాలనో, లేకపోతే అన్నిటికంటే మినిమల్ థాట్ ఏంటంటే నన్ను అందరూ ప్రేమించాలి, నన్ను అందరూ ఇష్టపడాలి. ఎవరు కూడా నన్ను అందరూ ద్వేషించాలనుకోరు, అందరు నా మీద కోపపడాలనుకోరు కదండి. ఎవరైనా నన్ను ఇష్టపడాలని, ప్రేమించాలి, నన్ను మంచిగా చూసుకోవాలనుకుంటారు. లేయా కూడా అదే ఆశ, చిన్న కోరిక. ఏంటి? తన భర్త దగ్గర నుంచి తను కోరుకున్నది అంటే ఒక ప్రేమ. ఇప్పుడు భార్య భర్తలుగా ఉన్న ఇదిలో ఒకటి ఉంటుంది, మెయిన్ ఏమీ లేకపోయినా ప్రేమ ఉంటే ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ముందుకు వెళ్ళిపోతారు. ఆ విషయంలోనే లేయాకి ఏమైందంటే సరైన సహకారం అనేది లేదు. ఇంత ఆశపడినా కూడా ఎక్కడ కూడా మనము యాకోబు తనను బాధించినగానో, లేకపోతే తనని హింసించినట్టుగానో, తనకి వేదనకరంగా చేసినట్టు మనకు కనపడదు. కానీ ఆ ప్రేమ అనేది తను ఇవ్వలేకపోయాడు. అది ఎంతైనా తనకి ఏమైందంటే భారముగా మారిపోయింది. లేయా ఈ విషయంలో ఎంతో, మనం కూడా ఒకటి ఆశపడతా ఉంటాము, వెంటనే అది దాని మీద ఎక్కువ. దేవుడు అదే అంటారు, ఏది కూడా ఆయన మించి మనం ప్రేమించకూడదంట. దేవునికి మించి మనం దేన్ని కూడా ప్రేమించకూడదు. మన బాబు బాగాలేనప్పుడు ఒక దేవసేవకురాలకు ఫోన్ చేసి అక్కడ దాన్ని మాట్లాడుతూ ఉన్నాను. ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, అమ్మా సేవలో ఉన్నాం, అంత బాగుంటుంది, ఇట్లా మనకి వస్తూ ఉంటాయి, జాగ్రత్త ప్రార్థన నిలబడాలి. ఒకటి, దేవునికి మించి నువ్వు ఎవరిని కూడా ప్రేమించకూడదు. హల్లెలూయా. అది నీ బిడ్డలైనా సరే, నీ భర్త అయినా సరే, నీ తల్లిదండ్రులైనా సరే, దేవునికి మించి మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో అక్కడే దెబ్బతింటుంది. బికాస్ హీ వాంట్స్ అస్ టు గెట్ బ్యాక్ టు హిమ్. తనతో మరలా చేరాలని ఆశపడే దేవుడు. హీఈస్ అ జెలస్ గాడ్. ఆయన అసూయపడే దేవుడు. ఎందుకంటే ఆ ప్రేమ ఆయన ఇచ్చాడు కాబట్టి మొదటి స్థానం ఆయనది, తర్వాతే మిగతాది ఎవరిదైనా. ఆ రీతిగా చెప్పినప్పుడు అదే అనిపిస్తుంది, నిజమే కదా. ఎప్పుడైతే ఆయనకు మించి మనం ఎవరినైనా ఆలోచనలో పెట్టామనుకోండి, ఏదో ఒక విధంగా మనకి ఇది అవుతుంది. అదే ఆయన ముందు ఉంచామనుకో, ఆయన ముందు ఉంచామంటే ఎటు వచ్చినా ఆయన కాపాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా లేయా కోరుకుంది తన భర్త ప్రేమను. తన ఎలాగైనా పొందుకోవాలి, ఎలాగైనా ఆయన నన్ను ప్రేమించాలి అని ఆశపడింది, తప్పులేదు. కానీ ఆ ప్రేమను తను పొందుకోలేకపోయింది. సరే, ఇది తన ఆశ. మనకందరం ఇలాగే మనం వెళ్తా ఉన్నాం. ఆశపడింది, ప్రేమ దొరకలేదు. రెండవదిగా మనం ఇట్లాంటి పరిస్థితుల్లో మనం దేనికి వెళ్ళిపోతాం? నిరాశకిను నిస్పృహకి మనము వెళ్ళిపోతూ ఉంటాం. ఆబ్వియస్లీ లేయ కూడా అదే పరిస్థితి కూడా వచ్చి ఉంటుంది. తన భర్త ప్రేమ దొరకట్లేదు, చూస్తేనేమో చెల్లిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. తన ముందే ఆ ప్రేమను వ్యక్తపరుస్తున్నప్పుడు తనకి ఎంత బాధగా ఉంటుంది. అదే ఇతను తిరిగి షేర్ చేస్తుంటే అంత అనిపించిందేమో. అట్లా కాకుండా తిన్న ఒక వేరుపరిచి తన చెల్లిని చక్కగా తను చూసుకోవడం కానీ ప్రేమికులు చేసి చాలా బాధపడింది. తినకు కూడా ఆ నిరాశ అనేది జరిగింది. ఇట్లా ఉన్న పరిస్థితుల్లో లేయ ఏం చేసింది? రెండవదిగా ఈ నిరాశ నిస్పృహల్లో తను చేసిన ఒక మంచి కార్యం ఏంటంటే, చాలా సమయం మనం ఏం చేస్తామంటే నిరాశగా ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా నిరుత్సాహంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎవరి వల్ల అయితే అది జరిగిందో, ఎవరైతే దానికి కారణంగా ఉన్నారో వారిని ద్వేషించడమో, వాళ్ళ మీద అనవసరంగా చిరాకు పడడమో, వారికి అన్ని కష్టాలు చూపిస్తారు. ఎటువంటి ఎట్లాగైనా టార్చర్ పెట్టాలని చూస్తారు. అవును కదండి. ఇలాంటి సిచ్యువేషన్ మనం ఇంకో చోట చూస్తాం. మన హన్నాను పెరిగినదిలో పెరిగినాక బాగా బిడ్డలంతా కలుగుతారు, తినకి లేరు, తిని బాధలో ఉంటుంది. కానీ పెరిగిన ఏం చేసింది? తన ఇదిని బయట చూపించుకుంటూ దాన్ని ఇంకా బాధపరుస్తూ ఉంది. ఇంకా దాన్ని కిందకి కృంగదీయాలని, లేకపోతే బాధపరచాలని చూసింది. కానీ లేయా అలా చేయలే. నాకు ప్రేమ దొరకలేదు కదా, నేను నీకంటే పెద్దని, నాకే ముందు అధికారం, నేనే దానికి అర్హురాలి అని చెప్పేసి తను పోరాడుండొచ్చు. మిగతా వాళ్ళ మీద కింద చూస్తుండొచ్చు రాహేల్ని. కానీ తను అలా చేయలే. లేయా చేసిన మంచిదండి. ఎక్కడ కూడా మనం ఉన్న ఈ ఆదికాండం 29వ అధ్యాయం 31 నుంచి 35 వరకు లేయా గురించి అంటే మనం మినిమల్ ఏదో చక్కగా చెప్తారు. ఎక్కడ కూడా తను ఒకరిని కర్స్ చేసినట్టు, శపించినట్టు కానీ, లేకపోతే బాధపరిచినట్టు కానీ, వ్యతిరేకమైన పనులు చేసినట్టు కానీ మనకు కనపడదు.
తను చేసినల్లా ఏంటి, ఈ నిరుత్సాహంలో తను చేసిన ఒక మంచి నిర్ణయం, తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే దేవుని దగ్గరికి తన మొరను తీసుకెళ్ళింది. హల్లెలూయా. తను గొడవ పడలేదు, అక్కడ ఏమీ వ్యతిరేకమైన పనులు చేయలేదు. తను చేసిన ఒక మంచి నిర్ణయం, తీసుకున్న ఒక మంచి నిర్ణయం, ఈ నిరుత్సాహంలో తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే దేవుని సన్నిధికి తన సమస్త మొరను తీసుకెళ్ళింది. తీసుకెళ్ళడం వల్ల ఏమైందంటే ఎవరు ఫస్ట్ గర్భం ధరించి బిడ్డలుగా అన్నారు? లేయానే దేవుడు దీవించాడు. ఎంత యాకోబు రాహేలును ప్రేమించినా అన్నీ చేసినా 20 ఏళ్ళ వరకు వాళ్ళకి పిల్లలు కలగలేదు. అయినా తిన బాధను, తిన మొరను, తిన వ్యతిరేకింపబడడం చూచి దేవుడు మొదటగా లేయాను ఆశీర్వదించాడు. హల్లెలూయా. లేయాను ఆశీర్వదించక తను అందంట, దేవుడు నా మొర ఆలకించాడు, నా కన్నీటిని తుడవడానికి నా మొరను ఆలకించి నా గర్భాన్ని తెరిచాడు అని మొదటి బిడ్డకి ఏమైనా పేరు పెట్టిందంట? హల్లెలూయా. మొదటి బిడ్డకి ఏమైనా పేరు పెట్టారండి? హల్లెలూయా. తర్వాత మరలా దేవుడు తను ఆశీర్వదించి రెండో బిడ్డను కలుగు చేశాడు. తను కూడా దేవుడు ఇలాగే ప్రార్థన చేసి ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడు, రెండో బిడ్డను కూడా మగబిడ్డ నేను ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నా భర్త ప్రేమ నాకు దొరుకుతుందని ఆశపడుతూ దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ రెండో బిడ్డకి ఏమని పేరు పెట్టారు? సిమియోను. వెరీ గుడ్, ప్రైజ్ గాడ్. అలాగా మూడో బిడ్డ అట్లా జరుగుతూనే ఉంది. ఈ నిర్ణయం వల్ల ఏమైందంటే దేవుడు అత్యధికంగా లేయని ఆశీర్వదించని నేను చెప్తాను. హల్లెలూయా. ఎప్పుడైతే మనకున్న ప్రతి స్థితిగతిని మనం మార్చుకుని ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుని మహిమపరుస్తూ ఏదైనా నా మంచికే, దేవుడు నా మేలు కొరకే చేస్తున్నాడు, నా ప్రభు తప్ప దీనికి పరిష్కారం వేరెక్కడ నాకు దొరకదు అన్న విశ్వాసంతో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో దేవుడు తప్పగా మన కొరకు ఒక మార్గాన్ని తెరిచే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే లేయా చేసింది, ప్రార్థనలో కనిపెట్టింది, దేవుడు ఆ రీతిగా తన్ను ఆశీర్వదించాడు. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం, మనకి టార్గెట్ వేరు ఉంటుంది. మన టార్గెట్లు ఎలా ఉంటాయంటే ప్రభు మీద ఉంటుంది, కానీ ఇది కావాలేస్తే నాకు దీనివల్ల కావాలి, లేకపోతే వీళ్ళు మెప్పు పొందాలి, వీళ్ళని ప్రేమించాలి, లేకపోతే వీళ్ళ దగ్గర నేను ప్రమోషన్ కొట్టాలి, ఇలాంటి టార్గెట్స్ అనేది మనకు వేరుగా ఉంటాయి. హల్లెలూయా. మనం ప్రార్థించేటప్పుడు, దేవుని ఘనపరిచేటప్పుడు మనం ఏం చేయాలంటే మన టార్గెట్, మన సోల్ డైరెక్షన్ ఎక్కడ ఉండాలంటే ప్రభు మీదే ఉండాలి. హల్లెలూయా. అలాగే లాస్ట్గా నాలుగో బిడ్డ కనే ముందు కూడా తను లాస్ట్ ఒక మంచి మాట చెప్పి తను ఇచ్చేస్తుంది. ఏంటి అంటే మనం చూద్దామా? ఆదికాండము 29వ అధ్యాయము. హల్లెలూయా. 31 నుంచి 35 వరకు మొత్తం చదవమా? లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఆమేన్. రాహేలు గొడ్రాలై ఉండెను. హల్లెలూయా. లేయా గర్భవతి అయి కుమారుని కని, ఆమేన్. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనికి కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మరలా గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిని అనుకొనెను, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమేన్. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాని స్తుతించదను అనుకొని యూదా అని పేరు పెట్టెను. ఆమేన్. అప్పుడు ఆమెకు చాలు 3 సార్లు దేవుడు తనకి బిడ్డను దయచేసినప్పుడు తన ఆశల్లా ఎక్కడ ఉందంటే నా భర్త నన్ను ప్రేమించాలి, నేను బిడ్డనిచ్చాను దేవుడు, నేను ప్రార్థించాను దేవుడు నాకు బిడ్డనిచ్చాడు కాబట్టి ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమించాలి. రెండో బిడ్డను కూడా మగబిడ్డనే దయచేశాడు, దేవుడు నా మొరను ఆలకించాడు, ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమించాలి. మూడో బిడ్డ కూడా అదే జరిగింది. 3 కుమారులు ఇచ్చాను నేను, ఒక్కడు కాదు, 2 కాదు, 3 కుమారులు దయచేశాను కాబట్టి ఇప్పుడు నా భర్త ప్రేమ నేను కోరుకుంటాను. ఇక్కడ 3 సార్లు ఆమె ప్రార్థన చేసినప్పుడు టార్గెట్ ఎవరై ఉన్నారు? భర్త ప్రేమై ఉంది. హల్లెలూయా. కానీ 3 సార్లు అంత ఇచ్చేసినా ఆ ప్రేమ తను పొందుకోలేకపోయింది. లాస్ట్కి తన గర్భం మొత్తం మరి దేవుడు అని మూసే ముందు చివరి బిడ్డను యూదాను దేవుడు దయచేసిన అప్పుడు అన్న మాట ఏంటి? ఈసారి యెహోవాను
స్తుతించెదను. హల్లెలూయా. ఇప్పుడు ఈ సోల్గా ఎవరికి ఏ క్రెడిట్ ఇవ్వకుండా ఎవరికి ఇచ్చింది? దేవునికి మాత్రమే ఇచ్చింది. మనము కూడా ఒక్కొక్కసారి మన ప్రార్థనలు లేకపోతే మన విన్నపాలు, మనకు ఆలోచనలు, మనకి ఏ బాధ ఉన్న దేవుడి సన్నిధికి తీసుకెళ్ళినప్పుడు, ఆ కార్యము జరిగినప్పుడు దేవుడు మనుషులను వాడుకుంటారు. నీకు సహకరించడానికి మనుషులు వాడుకొని నీకు ఆ సహకారాన్ని అందించవచ్చు. ఆ సహకరించిన వ్యక్తిని లేకపోతే నీకు ఎవరైతే హెల్ప్ చేశారో ఆ వ్యక్తిని గుర్తుంచుకొని దేవుని మర్చిపోకూడదు. హల్లెలూయా. ఏం చేస్తావంటే, నేను ఇంత బాధలో ఉన్నానండి, నన్ను ఎవరు కాపాడారు తెలుసా? ఈ వ్యక్తి కాదు. హల్లెలూయా. ఆ వ్యక్తిని పంపించింది నీ ప్రభువు. ఆమేన్. ఆ మనుషుల ద్వారా కార్యం జరిగించింది ఎవరంటే నీ యేసయ్య. అది మనము మర్చిపోకూడదు. ఏదైనా పరిస్థితి నుంచి, ఏదైనా నీ ప్రార్థన విన్నప్పుడు నుంచి జవాబు దొరికిందా లేకపోతే కార్యము జరిగిందా, మొదటి స్థానం దేవుడిది మాత్రమే. ఆయన అనుకుంటేనే జరుగుద్ది, ఆయన తలస్తేనే ఆ కార్యం అనేది అక్కడ సఫలపరచబడుద్ది. ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు. ఆ విశ్వాసంతో మనం ముందుకు ఎప్పుడైతే అటువంటి ఆలోచన కలిగి మనం దేవుళ్ళు ఎదుగుతామో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రీతిగా లేయా ఏం చేసిందంటే, అనాది కాలంలో యాక్చువల్గా ఈ సిచ్యువేషన్ చాలా తనకు బాధాకరం. అది కొంతమంది పిల్లలు లేక హన్నా ఏడుపులో ఇది బాధలోకి వెళ్ళిందంటే పిల్లలు కానీ కూడా బాధపడేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ప్రేమను పొందుకోవాలి లేకపోతే నన్ను ఒక వాళ్ళు రికగ్నిషన్ నన్ను చూడాలి అనుకున్న దొరకలేదంటే బాధే. హల్లెలూయా. ఆ స్థితిలో నుంచి వచ్చిన లేయా చేసిన మంచి పని ఏంటంటే, ఎవరి మీద కోపపడడం కానీ లేకపోతే ఎవరి వల్ల నాకు ఈ స్థితి వచ్చిందో వారి మీద ద్వేషం చూపించడం కానీ చేయక తన బాధ అంతటిని తీసుకెళ్ళి ఎవరి పాదాల చెంత పెట్టింది? దేవుని పాదాల చెంత పెట్టింది. మనము కూడా ఏం చేద్దాం? ఇప్పుడున్న పరిస్థితులు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. నిజం చెప్పాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఒక పక్క మన పనిలోనే మన స్థిరత్వం సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. జీతాలు సరిగ్గా లేకపోతే ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేక అదొక పక్కన వెళ్తుందంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఒక పక్క. ఇవన్నీ జరుగుతున్నా ఎవరైతే నిలబడతారో వారు నిత్యరాజ్యాన్ని చూస్తారు. ఆమేన్. ఎవరైతే నిలబడతారో ఇదిగో ఈ లోకంలోనే వారి ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మనం అక్కడ మిసైల్ వస్తున్నప్పుడు మనం చూస్తున్నప్పుడు ఇంకా అయిపోయిందని అందరూ పరుగులెడుతున్నారు, ఇచ్చేస్తారు. నేను చెప్తే కామెడీ అనుకుంటారు మీరు, నేనేదో దీపావళి ఇట్లకి టపాకీలు వేస్తాను అలా చూస్తున్నాను. కొంచెం కూడా భయం పత్తలేని వ్యక్తిని అయిపోయాను. హల్లెలూయా. అంటే అక్కడ నాకేమనిపించిందంటే ఒకటే మాట, నేను ఈరోజు చనిపోవాలి అనుకుంటే అది ఎవరు ఆపలేరు, ప్రభు తప్ప ఇంకెవరు కూడా దానికి అడ్డు వేయలేరు. ఇప్పుడు ఇదే నా స్థితి అంటే లెట్ ఇట్ బి అన్న ఆలోచన వచ్చింది. అది ఏంటో మరి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఒక ప్రణాళికతో మనల్ని నడిపించిన తర్వాత ఎటువంటి పరిస్థితిలో నుంచి ఆయన తప్పించగల దేవుడు. హల్లెలూయా. మన సమయం వచ్చేంత వరకు ఆయన కాపాడే దేవుడు. హల్లెలూయా. ఆ రీతిగా మనము కూడా ఏం చేద్దామంటే, మన కోరికలు ఉండొచ్చు, ఎన్నో ఆశలు ఉండొచ్చు, కొన్ని జరగచ్చు కొన్ని జరగపోవచ్చు, కానీ మన ఆశపడితే దేవుని చిత్తంలో ఉందా, మన ఆలోచించేది దేవుని నిర్ణయంలో ఉందా అని ఆలోచన కలిగి ప్రార్థనలో కనిపెడుతూ ఆయన మహిమపరచడానికి మనం సిద్ధపడదాం. ఒక మంచి లాస్ట్ డిసిషన్ అది చేసేటప్పుడు తను స్తుతించింది అన్నాము కదా. స్తుతి అనేది ఒక రియాక్షన్ కాదు, అంటే అందరూ చేస్తున్నాను కదా నేను చేస్తున్నాను అన్నది కాదు. స్తుతి అనేది ఏంటంటే 90% మైండ్లో జరుగుద్దంట. ఫస్ట్ 10% ఎమోషన్స్తో ఉంటుంది, తర్వాత నీ బాడీ మూవ్ అవుద్ది. ఆమేన్. నీ ఆత్మతో నీ మనసుతో అది అంటుకట్టబడి ఉంది. అందుకని అంటారు, మనసు నిండి బాగా ఆయన బలంగా ఆయన చేసిన కార్యాలు మనం తలచుకున్నప్పుడు ఎలా ఉండదంటే ఆటోమేటిక్గా ఆయన స్తుతించడం మనం మొదలు పెడతాం, ఆయన ఘనపరచడం మనం మొదలు పెడతాం. చుట్టుపక్కల చూస్తున్నారని ఎవరు చూడం, మన చేతులు పైకి లేస్తాయి, మన గళం పైకి లేస్తే మనం స్తుతిస్తూ ఉంటాం ఆయన. హల్లెలూయా. అలాగే ఒక మంచి కథ చెప్పి నేను ఈ వాక్య ధ్యానాన్ని ముగించాలని అనుకుంటున్నాను. ఒక చర్చ్లోనంట ఉంటారు కదా కమిటీ మెంబర్స్, పెద్దలు, వీళ్ళందరూ ఉంటారు. అలాగే పాతగా అంటే పెద్ద ఆయన ఒక అతను ఉన్నారు, చాలా కాలంగా ఆ సంఘమునకు వెళ్తున్న ఒక భక్తుడు.
ఆ ఉన్న ప్రైమ్ ఏరియా కాబట్టి వీళ్ళు కమిటీ అంతా ఏం చేశారంటే ఒక మంచి పాస్టర్ గారిని తెప్పించుకున్నారు. ఆయనకు మంచి డిగ్రీలు, సర్టిఫికేట్లు, మంచి పేరు, పలుకుబడి, ఈయనుంటే ఆహా అని ఉంటుంది. అంత మంచివాడు. ఎందుకంటే చాలామంది క్లాస్ ఉన్న వాళ్ళు, బాగా అంత పలుకుబడి ఉన్న వాళ్ళు అందరూ వస్తారు మన చర్చికి అని చెప్పి ఆశతో ఆయన్ని రప్పించుకున్నారు. హల్లెలూయా. ఈ చర్చిలో ఉన్న పెద్ద ఆయన ఏంటంటే వాక్యం చెప్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు వెంటనే హల్లెలూయా, ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని ఎప్పుడు అరుస్తూనే ఉంటాడంట. ఈ కమిటీ వారు అంతా ఏం చేశారంటే అందరూ చాలా క్లాస్ అయిన వాళ్ళు వస్తారు మన చర్చికి, ఇలాగ పిచ్చి పిచ్చి కేకలేస్తే ఎలాగా అని చెప్పి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్నారంట, అయ్యగారు చూడండి మనకు మంచి పేరు ఉంది, పెద్ద పెద్ద దోళ్ళు వస్తున్నారు, ఇలాగ ఇంక చేస్తే బాగోలేక ఒకసారి మీరు వెళ్ళి మాట్లాడండి. హల్లెలూయా. అది కూడా ఒక కంప్లైంట్. ఏంటి? దేవుని స్తుతించడం కూడా ఒక కంప్లైంట్. సరే అని చెప్పేసి పాస్టర్ గారు ఏం చేశారంటే యవనస్తులైన ఈ పాస్టర్ గారు ఆయన పొలంలోకి వెళ్ళారు. ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే తన కంచగాడు వాళ్ళతో పొలం దున్నుతూ ఉన్నారు. ఆయనకు అన్నీ ఉన్నాయి, కోళ్ళు, మేకలు, బర్రెలు అన్నీ ఉన్నాయి. ఈయన చేస్తూ ఉన్నప్పుడు ఈయన వచ్చారనమాట. అయ్యగారు రండి అయ్యగారు అని చెప్పి పలకరించి అక్కడే నుంచి మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ గారు మెల్లగా మాటలు స్టార్ట్ చేశారు, కలుపుతున్నప్పుడు ఆ పెద్ద ఆయనకి అర్థమైపోయింది. అయ్యగారు మీరు ఎందుకు వచ్చారు నాకు తెలుసు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చారు తెలుసు అని అంటే, నా మీద అందరు కంప్లైంట్ చేస్తున్నారు కదా నేను ఇలా అరుస్తున్నానని అని చెప్పేసి అంటే, అవును మా అయ్యగారు మరి ఏంటి ఇదని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, మరి మీరు వాక్యం చెప్తున్నప్పుడు దేవుని మంచితనాన్ని గురించి చెప్పారు, ఆ మంచితనం గురించి చెప్పేటప్పుడు నేనేం చేస్తున్నా, పాత గతాన్ని నుంచి నేను అన్నీ జ్ఞాపకం చేసుకున్నా. అవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటే నేను ఆయనకు అందపరచకుండా ఉండలేకపోతున్నాను. ఇదిగో నాకు 2 పిల్లలు, కొడుకేమో మెడికల్ కాలేజ్లో చదువుతున్నాడు డాక్టర్కి, కూతురేమో లా స్కూల్లో త్వరలో లాయర్ అవ్వబోతుంది. ఇదిగో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి నేను ఇష్టపడిన వ్యక్తిని నాకు దయచేసి 60 సంవత్సరాల వైవాహిక జీవితంలో దేవుడు నన్ను బలపరిచి నడిపించాడు. ఇదిగో నేను 84 సంవత్సరాల వృద్ధుడిని, ఇప్పటికీ నా పొలం నేనే దున్నుకుంటున్నా, నాకు ఆ బలాన్ని ఇచ్చాడు. నేను ఎవరినంత కాదు, నేను ఎవరు వస్తున్నాడని ఇంకా బాగా చేస్తుంటున్నామో. 84 సంవత్సరాలు నన్ను ఈ పాటికి నా తోటి వారు కొంతమంది నిద్రించున్నారు, కొంతమంది అసలు ఎక్కడ ఏదున్నారో కూడా తెలియట్లేదు, మరణ పడకలో ఉన్నారు. కానీ ఆ దేవుడు నన్ను కాపాడాడు. హల్లెలూయా. ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను దేవుని ఎలా స్తుతించకుండా ఉండగలను? ఇవన్నీ నాకు ఆయన చేసినప్పుడు నేను దేవుని ఎలా స్తుతించకుండా ఉండగలను? ఇప్పుడు కూడా నా చేతులు ఈ కంచగా నేను పొలం దున్నుతున్నాను కాబట్టి నా వల్ల కొంచెం పట్టుకుంటానని దేవుని స్తుతించాలంటాడు. హల్లెలూయా. 1 నిమిషం పట్టుకోండి, ఇప్పుడు కూడా నేను దేవుని కనపరచాలనుకుంటున్నాను. అందుకని చెప్తున్నాను, చాలా మందికి మనకి ఏంటంటే పాటలు పాడేటప్పుడు ఆరాధనప్పుడు ఎందుకు రాదంటే, ఆ స్తుతి, ఆ కృతజ్ఞత నీ హృదయంలో నుంచి రావాలి. హల్లెలూయా. పైన చప్పట్లు కొట్టచ్చు, అది చప్పట్లు మాత్రమే. ఆమేన్ హల్లెలూయా అనొచ్చు, అది నోటి మాటలు మాత్రమే. ఎప్పుడైతే నీ హృదయం నిండుతుందో, ఆయన చేసిన మేళ్లను తలచుకుంటూ ఉన్నప్పుడు అసలు ఒక్క క్షణం కూడా కన్నీరు రాగదు మీకు. ఆయన చేసిన మేళ్లు పుట్టిన కానీ ఇప్పుడు దాకా మీరు ఒక్కసారి రివైండ్ చేసి చూడండి. ఎన్ని గొప్ప మరణ బంధకాల నుంచి ఆయన మనం తప్పించలేదు, ఎన్ని ఇష్యూస్ నుంచి మనం తప్పించలేదు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం వెళ్తామో, దేవుని సన్నిధిలో మొరపెడతామో, లేయవల్ల మనం దీవెనపడతాం. ప్రమోషన్లు కానీ నీకు అన్ని డెవలప్మెంట్లు కానీ జరుగుతాయి. మిగతా వాళ్ళు నీకు వెనకబడిపోతారు, ఆయన వెతకని వారు, నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు. హల్లెలూయా. ఆ రీతిగా మనం కూడా ఏం చేద్దామంటే, ఆయన స్తుతించడం మానకూడదు, ఆయన గణపరచడం మానకూడదు. ఏ పరిస్థితి అయినా ఆయన్ని స్తుతిస్తానే ఉండాలి. అది చేసినప్పుడల్లా ఏమవుద్దంటే, నీలో ఉన్న ప్రతి నిరాశ, ప్రతి నిస్పృహ, ప్రతి ఆశ, ఏదైతే నువ్వు ఆశపడి దొరకదు అవన్నీ కూడా దేవుడు సమకూరుస్తానికి దయచేస్తాడు. హల్లెలూయా. టైం పట్టొచ్చేమో, కార్యమో జరుగుద్ది. ఆమేన్. ఎవరైతే పేషెన్స్గా దాన్ని వెతుకుతూ దాని కొరకు ఎదురు చూస్తూ ప్రభు కార్యము చేస్తాడు అని నమ్మిన వారికి దాని ఫలితాన్ని, దాని ఫలములను వారు చూస్తారు. ఆమేన్ హల్లెలూయా. ఆ రీతిగా మనము కూడా దేవుని సన్నిధిలో ప్రతి విషయాన్ని దేవునికి అప్పచెప్తూ, ప్రతి కార్యం ఆయన పాదాల చెంత చేరుస్తూ ఆయన సన్నిధిలో బలపడదాం, అనేకుల్ని మనము బలపడతాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్ హల్లెలూయా. కొద్ది సమయం అయ్యగారు ముందుకు వచ్చినట్లయితే కొద్ది మాటలు చెప్పి మనం బలపరుస్తాం. హల్లెలూయా.
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభుకి వేలాది వందనాలు. చాలా మంచి వర్తమానం అందించినటువంటి పాస్టర్ గారికి సంఘం తరపున నేను వందనాలు చెల్లిస్తున్నాను. లేయా ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ. లేయా ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ప్రభు యొక్క చిత్తంలో, ప్రభు యొక్క ప్రణాళికలో. లేయా ఎంతో దేవుని మీద ఆధారపడినటువంటి విశ్వాసం కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తాం. ఆమె గురించి ఉన్నటువంటి విషయాలు కూడా చాలా తక్కువ రిఫరెన్స్లు ఉంటాయి. లేయర్ గురించినటువంటి రిఫరెన్స్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. వాటిలో మనం చూసేది ఏంటంటే ఆమె యొక్క భక్తి జీవితం మనకు కనిపిస్తుంది. ఎలా చెప్పగలరండి భక్తి జీవితం అని చెప్పేసి అంటే, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగింది, మనం ఏం చేస్తాం? ఒక ప్రార్థన చేసుకోవడం, లేకుంటే స్తుతి కూడా పెట్టుకోవడం, లేకపోతే కృతజ్ఞత పెట్టుకోవడం, ఇలా చేస్తుంటాం. అదే నీ కడుపున ఒక బాబు పుట్టాడు, లేకుంటే నీ కడుపున ఒక గర్భఫలం వచ్చింది, వెంటనే నీ మైండ్లో దేవుని యొక్క తలంపులు ఉంటే కనుక ఖచ్చితంగా ఆ బిడ్డలు ఏం చేస్తామంటే దేవునితో కూడినటువంటి సంబంధం కలిగినటువంటి ఆ పేర్లు కానీ లేకపోతే ఆ విషయాలు కానీ మనం ఆలోచన చేస్తుంది. ప్రభు నాకు ఇచ్చాడు, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అని చెప్పేసి ఆ తలంపుతో ఆ స్పృహతో మనం ఏం చేస్తామంటే ఆ బిడ్డలకు దేవునికి సంబంధించిన పేర్లు మనం పెడుతుంటాం, లేకుంటే దేవునికి ప్రతిష్ఠ చేస్తాం, లేకుంటే దేవుని మందిరాన్ని తీసుకెళ్ళి మనం కానిపిస్తాం. ప్రభువుకి మనము ఏం చేస్తామంటే మొట్టమొదటిగా స్తుతులు చెల్లిస్తాం. ఈమె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కాబట్టి గమనించండి, వాక్యంలో కీర్తనల గ్రంథంలో మొదటి అధ్యాయం ఏముంటుందంటే, మొదటి అధ్యాయం కీర్తనలో ఆ మాట నాకు బాగా ఇష్టం. మొదటి అధ్యాయము చదువుమా. మొదటి అధ్యాయంలో 3వ వచనం, అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె లేయమ్మకి చాలు తల్లి. లేయమ్మకి ఉన్నటువంటి భాగ్యం ఏంటంటే తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె దేవుడు ఆమెను పెట్టారు. హల్లెలూయా. తన కాలమందు తనకు కావలసినటువంటి అవసరము, తన కాలమందు తనకు కావలసినటువంటి పెళ్లి, తన కాలమందు తనకు కావలసినటువంటి గర్భఫలము, తన కాలమందు తనకి కావలసినటువంటి సమస్యను కూడా ప్రభు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్ గా ఒక్కొక్కటి దేవుడు తీసుకొస్తున్నాడు. ఈ విధంగా జరిగిందంటే ఆమె దేవుని నమ్మింది కాబట్టి, ప్రభువుని విశ్వసించింది కాబట్టి, ఆమె యథార్థంగా భర్తను ప్రేమించింది. అదేవిధంగా దేవునికి ఇవ్వాల్సిన మర్యాదను ఘనతను ప్రభుకి ఇస్తూ ఆమె ఏం చేసిందంటే ప్రతి విషయంలో చూడండి, మీరు గర్భఫలం పుట్టిన వెంటనే దేవుడు నాకు ఇచ్చేసాడు కాబట్టి నాకు కుమారుడు రూబేను, దేవుడు నాకు ఇది చేశాడు కాబట్టి ఓకే, దేవుడు ఈ శ్రమను నాకు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి షిమియోను, ఇదిగో దేవుడు నాకు నోట స్తుతులు ఇచ్చాడు కాబట్టి ఇదిగో యూదా అని చెప్పేసి ఒక్కొక్క విషయంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఏం చేస్తుందంటే ఆ బిడ్డలకు పేర్లు పెడుతూ ఉంది. మీరు గమనించండి, ఆ పేర్లు తండ్రి పెట్టినట్టుగా మనకు కనపడదు. అక్కడ యాకోబు గారు పేర్లు పెట్టారని చెప్పేసి అక్కడ కనపడదు మీ బైబిల్లో. ఈమె అంటుంది ప్రభు నాకు ఇది దయచేశాడు కాబట్టి, ఇలా చేశాడు కాబట్టి ఇదిగో ఈ బిడ్డ పేరు నేను ఇలా అంటానని చెప్పేసి. అదేవిధంగా రాహేల్ కూడా అంటుంది, ఏమంటుందంటే బెన్యామీనును ప్రసవించేటప్పుడు ఆ ప్రసవిస్తున్న సమయంలో ఆమెకు కలిగిన బాధను బట్టి ఏమంటుందంటే వేదంతో వీడిని కన్నాను. చాలా దేవుని సన్నిధిలో ఆమె విశ్వాసం కలిగింది కాబట్టి ఇదిగో తగిన కాలం ముందు ఫలం ఇచ్చేటువంటి చెట్టు వల్లే దేవుడు ఏం చేశాడంటే ఆమెను దీవించాడు. పిల్లరా, ఆమెను ఆశీర్వదించారు. ఇక్కడ గమనించినట్లయితే 29వ అధ్యాయము, ఆదికాండం 29వ అధ్యాయము ఇక్కడ చూడండి 32వ వచనంలో, లేయా గర్భవతి కుమారుని కని ఏం చేశాడంట? యెహోవా నా శ్రమను చూశారు.
యెహోవా దేవుడు నా శ్రమను చూశాడు కాబట్టి ఇదిగో ఇతను ఏం చేస్తున్నాడంట, నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని ఆ. అతనికి రూబేను అని పేరు పెట్టాను. అతనికి రూబేను అని చెప్పేసి పేరు పెట్టింది. మరలా చూసి ఇంకా తర్వాత ఆమె మరలా గర్భవతి అయ్యి, అక్కడ చూడండి ఆ వచనానికి ఈ వచనానికి ఎలాంటి డిఫరెన్స్ లేదు, అసలు ఎలాంటి గ్యాప్ లేదు అక్కడ. వెంటనే ఏమవుతుందంటే మరలా గర్భవతి అవుతుంది. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తున్నావో ఆటోమేటిక్ గా నీకు రావాల్సిన ఆశీర్వాదం ఏమవుతుందంటే దేవుడు అనుగ్రహిస్తుంటున్నాడు. హల్లెలూయా. ఈమె మరలా రెండో కుమారుని కొరకు ప్రార్థన చేయలే, రెండో కుమారుని కొరకు ఈమె కనిపెట్టలేదు, రెండో కుమారుని కొరకు మరి ప్రభు దగ్గర ప్రార్థన చేసినట్లు లేకుంటే ఇంకోటి ప్రయత్నం చేసినట్లు ఎక్కడ లేదు. ఆటోమేటిక్ ఏమైందంటే రెండో కుమారుని ప్రభువు ఆమె ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఆమె రెండో కుమారుని నుంచి ఏమంటుంది అక్కడ, నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు కనుక. విన్నాడు, ముందేమో చూశాడు, ఇప్పుడేమో విన్నాడు. ఈమె గ్రహిస్తూ ఉంది, దేవుని యొక్క కార్యాలు గ్రహిస్తూ ఉంది. ఎందుకంటే ఇది అసాధ్యం, నాకు సాధ్యమేది కాదు. ఇదిగో అక్క చెల్లెలు ఒక పక్కన ఉంటే లాబాను ఇక యాకోబు గారు రాహేలుని చూసేవారు కానీ లేయాను చూసేవాడు కాదు. పెళ్లికి ముందు రాహేలుని చూసి నవ్వేవాడు కానీ లేయాను చూసి నవ్వేవాడు కాదు అసలు. ఎందుకంటే రాహేలు అంటే ప్రేమ, రాహేలు అంటే ఇష్టం కాబట్టి రాహేలుని చూసి ముడిచిపోయేవాడు కానీ లేయాను ఎప్పుడు కూడా లెక్క పెట్టిందే లేదు, అసలు లెక్క చేసిందే లేదు. అసలు ఎప్పుడు తనను ఒక ఏమంటారు ఒక ఇష్టంగా చూసింది కానీ మాట్లాడింది కానీ ఒక సందర్భమే లేదు. ఎందుకంటే మొట్టమొదటి కలిసింది బావి దగ్గర రాహేలుని కలిశాడు. ఇదిగో ఆమెతోనే ఆయన ఏమైపోయాడంటే ఆ హృదయాన్ని అక్కడే పారేసుకున్నాడు, అక్కడ మనసు అక్కడే పారేసుకున్నాడు. ఇలా గమనించండి, ఇక్కడ ఆ విషయాలన్నీ కూడా ఈమె మనసులో పెట్టుకుని ప్రభువుని ఏమంటుందంటే ప్రభువుని స్తుతి. గమనించండి, లేయమ్మకున్నటువంటి బిడ్డల్లో విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. లేయాకి అన్నటువంటి కుమారుల్లో మరి శ్రేష్టమైనటువంటి ఎవరు అంటే రాజులు వచ్చినటువంటి యూదా గోత్రము. హల్లెలూయా. రాజులు ఎవరి నుంచి వచ్చారంటే యూదుల్లోంచి, యూదాలోంచి వచ్చారు. యూదా రాజులు మరి వాళ్ళు గొప్ప గొప్ప రాజులు అయ్యారు. చివరి వరకు కూడా ప్రభుత్వం నడిచారు. మన యొక్క పాత్ర ముందర మనం చూసినట్లయితే యూదాలో నుంచి రాజదండం వచ్చింది, యూదాలో నుంచి చివరికి క్రీస్తు ప్రభువుల వారు వచ్చారు. అలాంటి ఒక గొప్ప వంశాన్ని దేవుడు ఆ లేయా గర్భం నుంచి ప్రభు వారు ఏం చేశారంటే సిద్ధపరిచి తీసుకొచ్చారు. ఎందుకంటే ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రభు చూశారు కాబట్టి. హల్లెలూయా. అందువల్ల రెండోది చూసినట్లయితే లేవిని మరి యొక్క లేయా కన్నది. లేవిని కూడా ఏం చేసిందంటే లేయా కన్నది. లేవి ఎవరని చేసినట్టు చూసినట్లయితే కనుక యాజకులందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే లేవి గోత్రం నుంచి వచ్చారు. ప్రధాన యాజకులు, అర్చకులు, పరిచయం చేసేటువంటి వారందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే ఇదిగో లేవి గోత్రం నుంచి వచ్చారు. ఈ లేవిని కన్నది ఎవరంటే మన లేయమ్మ గారు కన్నది. పిల్లలు గమనించండి, ఆమెకున్నటువంటి బలహీనత ఎంత అయినప్పుడు కూడా, ఆమెకున్నటువంటి అస్వస్థత ఎంత అయినప్పుడు కూడా దాని గురించి ఎప్పుడు ఆమె బాధపడలేదు. కానీ దేవుణ్ణి ఎప్పుడు ఎందుకు నా చెల్లి కంటే నాకు తక్కువ అందం ఇచ్చావు ఆయన, ఎందుకు నా చెల్లి కంటే నన్ను ఈ జబ్బు కండ్లి దానిగా చేసావు, జబ్బు కండ్లి అని చెప్పేసి వాక్యం ఉంటుంది అక్కడ 29 మనం చదివినట్లయితే. లేయా జబ్బు కండ్లు కలది, బహుశా ఒక మెల్ల కండ్లా ఏదైనా ఉండొచ్చు. పిల్లల ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం ఏంటంటే ఇదిగో ఆమెమో సౌందర్యం ఉంది, నేనేమో ఇలా ఉన్నాను ప్రభు అని చెప్పేసి ఎప్పుడు దేవుని దగ్గర కంప్లైంట్ చేసింది కూడా లేదు. ప్రభు ఇదిగో నువ్వు మంచివాడివి, నువ్వు స్తుతులకు అర్హుడవు, నువ్వు ఆరాధనకు యోగ్యుడవు నువ్వు అని చెప్పేసి ఆ ప్రతి విషయంలో కూడా బిడ్డల పేర్లు ఆమె ఆవదగా పెట్టుకుంటూ వచ్చింది. ఇదిగో ఆరాధన చేసేటువంటి, ప్రభువుకి పరిచయం చేసేటువంటి, ప్రభువుకి మరి ఆ యొక్క మందిరంలో సేవ చేసేటువంటి భాగ్యం ఉన్నటువంటి లేవీలు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇదిగో లేవీ గోత్రంలో నుంచి, లేకుంటే లేవీలో నుంచి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే మరి లేయాల నుంచి వచ్చి ఉంటున్నారు. పిల్లలు గమనించండి, దేవుడు 2 శ్రేష్టమైనటువంటి గోత్రాలను మరి ఆ యొక్క లేయ గర్భం నుంచి ప్రభు ఇచ్చి ఉంటున్నారు. పిల్లరా గమనించండి, దేవుడు ఎప్పుడైతే మనము మొదటి స్థానం ఇచ్చి ఆయన గణపరుస్తున్నామో వాక్యం అంటది, ఈ వాక్యం ఎప్పుడు కూడా తప్పు కాదు. పిల్లరా వాక్యం బయట నుంచి మనం 100 కథలు చెప్పవచ్చు, పెట్ట కథలు, కానీ వాక్యంలో నుంచి మనం మాట్లాడాలి. హల్లెలూయా. వాక్యం బయట నువ్వెన్ని పెట్ట కథలు చెప్పుకో, నువ్వెన్ని రకాలైనటువంటి కథలు చెప్పు, పర్వాలేదు, కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి వాక్యం నుంచి మనం మాట్లాడాలి. వాక్యం బయట మనం మాట్లాడితే అది సరైనది కాదు. గమనించండి, ప్రభు అంటున్నాడు, ఆయన వాక్యం ఏముంటుందంటే నన్ను గణపరిచేవారిని ఏం చేస్తాను, గణపరచు, నన్ను హెచ్చించేవారిని ఏం చేస్తాను, ఆయన హెచ్చించాను. ఆయనని గణపరిచినప్పుడు ఖచ్చితంగా ఆయన మనం గణపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయనను మనం హెచ్చించినప్పుడు ఆయన ఖచ్చితంగా మనం హెచ్చిస్తాడు.
మనుషులు హెచ్చించాలనుకుంటే అవదు. గమనించండి, ఎప్పుడు లేయా అనుకోలేదు మరి నా చెల్లిని ప్రేమిస్తున్నటువంటి లాబాను నా భర్త అవుతాడని చెప్పేసి ఎప్పుడు కూడా ఊహించలేదు. నా చెల్లి కంటే నేను ముందు గర్భవతినే, లేకుంటే నేను 3 బిడ్డలకు తల్లినై నా భర్తకి నేను సంతోషం కలగజేసేదానికి ఉంటాను, లేక నేను ఫలించేదానికి ఉంటాను, తగిన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వల్లే ప్రభు నన్ను చేస్తాడని చెప్పేసి ఆమె ఎప్పుడు ఊహించలేదు. కానీ తన పని తాను చేసుకుంటూ వెళుతుంది, దేవుడు పని దేవుడు తను చేసుకుంటూ వెళ్ళారు. ఈ రోజు మనం కూడా ఏం చేయాలంటే, ఇదిగో లేయా వల్ల విశ్వాసం కలిగి ప్రభువు మీద మనం దృష్టి పెట్టి, మనం కొన్నిసార్లు చాలా నిరుత్సాహపడిపోతుంటాం. పక్క వాళ్ళని చూసి, ఏమండి ఇరుగు పొరుగు వాళ్ళని చూసి మనం ఎంత నిరుత్సాహపడుతుంటాం. లేయా వాళ్ళకి నిరుత్సాహపడినట్టు ఉండదు, ఎక్కడ కూడా నిరుత్సాహపడినట్టు ఉండదు. ఆమె కష్టపడేది, శ్రమ పడేది, ఇదిగో తల్లిదండ్రులు విధేయురాలు ఉన్నది. అదేవిధంగా వాళ్ళు చెప్పినట్లుగా ఇదిగో లాబాను కుమార్తెగా ఆమె ఏం చేసిందంటే యాకోబుని పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులకు విధేయురాలి ఆమె ఏం చేసిందంటే, ఆయన నన్ను ప్రేమించుడు, నన్ను పట్టించుడు ఆయన ఎలా ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి తిరగబడలే. ఈ రోజునైతే పిల్లలు తిరగబడతారు. ఈ రోజున ఏమంటారు, ఆయన కనీసం నేను నవ్వితే కూడా నవ్వడు ఆయన నాతోటి, అసలు నేను ఎవరికి కాపురం చేయాలని చెప్పేసి ఏం చేస్తారంటే అసలు వద్దు అని చెప్పేసి తిరస్కరిస్తారు. కానీ ఈమె ఎవరి తిరస్కరించలేదు, తల్లిదండ్రులకు విధేయురాలై తల్లిదండ్రులు చెప్పినటువంటి ఆ మాటను విని అతను పెళ్లి చేసుకోవడానికి ఆనందంగా ఒప్పుకుంది. ఆ భర్తను ప్రేమించింది, తండ్రిని ప్రేమించింది, కుటుంబాన్ని ప్రేమించింది. ఇంకొక విషయం గమనించండి, రాహేలు తండ్రి ఎదురు నుంచి దొంగిలిస్తుంది కానీ లేయా దొంగిలించదు. దొంగతనము, ఈ దొంగ బుద్ధులు ఎవరిలో లేవు, లేయాలో లేవు. కాబట్టి మీరు గమనించేది ఏంటంటే, లేయాలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము, ఆ లేయాలో ఉన్నటువంటి ఆ విధేయత, లేయాలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ భర్తను లేకపోతే కుటుంబాన్ని ప్రేమించేటువంటి ఆ యొక్క మనసు, దేవుని ప్రేమించేటువంటి మనసు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఖచ్చితంగా ఆ దేవుడు మనం దీవిస్తుంటున్నాడు. రూతు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, బోయజును రూతును దీవించినప్పుడు అక్కడ ఉన్న పెద్దలందరూ ఏమంటారంటే, నిన్ను లేయా వలె ప్రభు నిన్ను దీవించుగాక అని చెప్పేసి అంటారు. హల్లెలూయా. అలాంటి ఉన్నతమైన స్థానంలో ప్రభు ఏం చేశాడంటే లేయాను పెట్టి ఉంటున్నాడు. లేయాను ఏ విధంగా అయితే ప్రభు దీవించాడు, లేయాను ఏ విధంగా అయితే ఆశీర్వదించాడు, ఆ విధంగా నీ సంతానం ఉండదు తల్లి అని చెప్పేసి ఇదిగో బోయజును రూతును వాళ్ళు దీవించినటువంటి విషయాలు కనిపిస్తున్నారు. పిల్లలు గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా మన విశ్వాసాన్ని చూస్తుంటున్నాడు, మన యొక్క నమ్మకాన్ని చూస్తుంటున్నాడు. కాబట్టి ఆయనకు లోబడి ఆయన విశ్వాసం నడిచినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకుంటాడు. తగిన కాలం ముందు ఫలం ఇచ్చేటువంటి చెట్టుగా నిన్ను నన్ను చేస్తుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసే సమస్తం కూడా సఫలమవుతుంది. దేవుడు నీకు తోడుగా ఉండి నీకేం చేస్తాడంటే సమస్తమును మర్యాదగా క్రమంగా జరిగిస్తున్నాడు. దేశంలో నిన్ను ప్రభు ఉన్నత స్థానంలో నిలబెడుతున్నాడు. హల్లెలూయా. దేవుడి మాటల ద్వారా మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్య పరిచర్య చేసిన సుష్మిత అమ్మగారికి, శాస్త్రి అన్నయ్యకి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఫిజికల్ సిస్టమ్ ముందుకు వచ్చినట్లయితే పాట పాడుతూ దేవునికి మన అర్పణలు అర్పించుకుంటాం.
కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను మరువబోడమ్మా కరుణ చూపి కలత మాంటి కరుణ చూపి కలత మాంటి యేసే తోడమ్మా కన్నీరమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను మరువబోడమ్మా నీకే లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరచారా తర్వాత ఇంతేనని తర్వాత ఏమోనని ఎప్పటికీ గోపి చింతించుచున్నా చింతించకన్నా యేసు మాటలు మరచవా మారాను మధురంగా కాచేను చూచవా చింతించకన్నా యేసు మాటలు మరచవా మారాను మధురంగా కాచేను చూచవా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను మరువబోడమ్మా ముగింపు ప్రార్థన కొరకు నావి ప్రసాదన ముందుకు రావాల్సిందిగా దేవుని పేరిట మనం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం, అందరము కలవసుకుందాం. పరిశుద్ధుడా మా యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. మరొక రోజు మా జీవితంలో వచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. మరి ఈ ఉదయకాల సమయంలో సంఘముగా మేమందరం కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మరి పాటల్లో ప్రభువా, సాక్ష్యంలో వాక్య పరిచయాలు వందనాలు తండ్రి. సాక్ష్యం చెప్పిన ప్రభావ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి పరిస్థితులను ప్రభావ అయినా వారి జీవితంలో మార్చగల శక్తి సామర్థ్యం కలిగిన సమర్థుడా మీకు మహిమ కలుగునుగా ప్రభావ. తండ్రి సమస్తము సాధ్యపరిచే దేవుడు ప్రభా, మేము ప్రభా నేను స్తుతిస్తున్నాము. మా స్తుతి ప్రభా తండ్రి మీకు మహిమకరంగా ఉండేటట్లు కృప చూపించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన తండ్రి మేమందరం స్తుతించినప్పుడు ప్రభా మా పరిస్థితులను స్థితులను మార్చగల శక్తి గల దేవుడు అని మేము నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాము. అందరిని బట్టి మీకు మహిమకరంగా ఉన్నాము ప్రభా. అదే మరి వాక్య భాగంలో చూసుకున్నట్టు ప్రభా తండ్రి లేయ గారి జీవితంలో మా ముందు ఉంచారు ప్రభా. తన జీవితము తండ్రి అనేక విషయాలకు మాదిరిగా ఉందని ప్రభా. తండ్రి దాన్ని ఏ రీతిగా ప్రభా తనని ఘనపరిచారు ప్రభా, తనని మీరు హెచ్చించారు ప్రభా. తను ఏ రీతిగా ఆ స్థితిలో ఏ స్థితిలోనైనా నేను స్తుతించింది ప్రభా. అటువంటి ప్రభా మేమోనైనా ఎప్పటికీ ప్రభా కష్ట స్థితిలో కావచ్చు ప్రభా, మీరు ఆశీర్వదించినప్పుడు కావచ్చు, ప్రతి విషయంలో ప్రతి సమయంలో ప్రభా నీ కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించే వారిగా నేను నీ నామమును ఎల్లవేళలా ఆయన ఘనపరచు వారిగా ఉంచడానికి సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మీరు మా
ఆయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఎవరి జీవితంలో వచ్చిన ప్రభా అందరము ప్రభా మరి నాయన కుడి కాని ఎడమ కాని తొలగకుండా ప్రభా జీవితంలో ప్రభా తన ముందున్న సమస్త విషయంలో ప్రభా మీరు కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తనే మరి ఇక్కడ ప్రతి ఒక్క యవనస్తుడు యవనస్త్రీని ప్రభా ప్రతి సేవకులను జ్ఞాపకం చేసుకొని పిల్లల్ని ప్రభా తను వారు చేస్తున్న పనుల ప్రభా మీరు తోడుగా ఉన్నారు ప్రభా. తను మరి నాయన ఎన్నో విషయాల్లో త్యాగం చేసి వచ్చి స్తుతిస్తున్నారు ప్రభా. అందరు బట్టి ప్రభా వారిని దీవించండి, ఇంకా అనేక ఆత్మలను నడిపించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ యొక్క పరిచర్యకు ప్రభా తను ఎంతమంది అయితే సహకరిస్తున్నారో తను మీరు అందరి పేరు పైన దీవించండి ప్రభా. మరి ఇంటికి వెళ్ళిన వారిని జ్ఞాపకం చేసుకొని తిరిగి క్షేమంగా వచ్చినకు కృప చూపించండి. తన కత్తర్ దేశంలో మీరు దీవించండి, రాజుగారిని దీవించండి ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ క్షేమమును సమాధానమును ప్రపంచ నేతలతో మీరు మాట్లాడి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కానీ అన్ని విషయాల్లో ప్రభావ మిమ్మల్ని మాత్రమే అందరం హెచ్చించేవారిగా గణపరచేవారిగా అన్ని విషయాలను బట్టి సమస్తములను బట్టి ప్రభావ స్తుతించేవారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. కానీ సమస్త గణత మహిమ ప్రభావం నీ నామకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కార్యంలో సహవాసము సమాధానము కాపుదల రక్షణ ఇప్పుడు మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును ఎల్లకాలము తోడుని నడిపించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ విజయం కలుగు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి మీ కొరకు పలహారం సిద్ధపరిచి ఉంది, దయచేసి దాన్ని తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనకి పలహారం సిద్ధపరచుకున్నటువంటి